హాయ్ అండి. హాయ్. ఇవాళ రండి సాంబార్ చూపిస్తాను. తమిళనాడు స్టైల్ సాంబార్ 100 రకాలు చేస్తారు. చాలా రకాలు చేసి చూపించాను. ఇదొక రకం సాంబార్. రండి చూద్దాం. ఫస్ట్ అయితే మూకుడు పెట్టాను, నూనె వేసాను. నూనె కాగుతున్నది. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయ, ఇంగువ పోపు వేయాలి. ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మినపప్పు, కొంచెం శనగపప్పు, 4 ధనియాల గింజలు, ఇంతే. పోపు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే. కొంచెం ఇంగువ. ఇంక ఇందులో వేరేగా పోపు ఏం పెట్టక్కర్లేదు, ఏకంగా పోపు వేసి సాంబార్ చేయాలి. అన్నిట్లో సాంబార్ చేసి పోపు పెడతాం కదా. చూడండి పోపు వేగుతున్నది. ఇది బాగా వేగాలి. ఇగో ఇందులో వేగింది కదా, మాడకూడదు. ఇందులో ఎండుమిరపకాయలు 2 పోపుకి, తర్వాత కరివేపాకు, తర్వాత 7-8 పచ్చిమిర్చి సన్నగా తరిగి ముక్కలు తరిగేసి. ఎక్కువ కారం ఉండకూడదు. ములంకాళ్ళు ఒక 2-3 ములంకాళ్ళు పెద్దవి తరిగేసాను. ఒక క్యారెటు, బెండకాయలు ఒక 2 ముక్కలు తరిగేసి పడేసాను. ఇవి బాగా వేగాలి పచ్చి లేకుండా. తర్వాత ఒక 2 వంకాయ ముక్కలు సాంబార్లు. ఉల్లిపాయ అయితే వేయలేదు నేను. ఇగో 2 వంకాయలు తరిగి పడేసాను. క్యారెటు, ములంకాడ, బెండకాయ, వంకాయ ఇవి ఇప్పుడు బాగా వేగనిస్తాను. బాగా వేగాలి. ఇదేమో పిడికిడి శనగపప్పు, పిడికిడి కందిపప్పు, పిడికిడి పెసరపప్పు, ఒక పిడికిడేమో ఎర్ర కందిపప్పు, మొసరపప్పు కడిగేసి మెత్తగా ఉడికించేసాను. 3 పప్పులు కలిపాను బాగుంటుందని. మెత్తగా కాటిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది వేగాలి బాగా. చింతపండు మగ్గు తీసి ఉంచాను, ఒక నిమ్మకాయ సైజు. ఇందులో పులుపు ఎక్కువ ఉండకూడదు. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు శుభ్రంగా మగ్గు తీసి వడగట్టేసాను, ఆ చింతపండువి రాకుండా నోటుకి. ఇగో చూడండి అవి వేగాయి బాగాను. ఇప్పుడు మగ్గు పోసాను కదా, చింతపండు మగ్గు. ఇందులో కొంచెం నీళ్లు కూడా పొయ్యాలి. ఇగో చిన్న బెల్లం ముక్క, కొంచెం పసుపు, కొంచెం నీళ్ళు కూడా పోస్తాను ఇందులో. కొంచెం పసుపు, నేను కొంచెం పసుపు ఎక్కువ వేస్తాను. సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోండి, సరిపోతే మళ్ళీ వేయండి. నేను వేసింది కరెక్ట్గా సరిపోతుంది. వేసాం కదా, ఇది మరగాలి బాగాను. ఇందులో కొంచెం సాంబార్ మసాలా కొట్టి ఉంచాను, ముందు కూడా చూపించాను నేను. కారం కొంచెం ఎక్కువ కారం ఉండకూడదు. పచ్చిమిర్చి అవి వేసాను కదా, ఇగో కొంచెం కారం. కొంచెం ఈ సాంబార్ మసాలా నేను ఇంట్లో కొట్టిందే వేస్తాను, ముందు కూడా చూపించాను, వీడియోలో ఉన్నది. కొంచెం మసాలా. ఇది బాగా మరగనిస్తాను, బాగా మరగాలి. ఆ ములంకాడ, క్యారెట్, పచ్చిమిర్చి అవన్నీ మరగాలి. బాగా మరిగాక ఇగో ఇది మెత్తగా ఉడికించాను కదా, మరిగొస్తున్నది.
ఇప్పుడు ఇందులో వేద్దాం ఆ ములంకాడ అవన్నీ క్యారెట్ అవి శుభ్రం మరగాలి ముందు మగ్గులో చింతపండు మగ్గు అంతా అందులో తగులుతుంది చింతపండు ఆ ములంకాళ్ళు అన్నిట్లో ఇగో బాగా ఉడికెక్కాక ఇప్పుడు ఇదేద్దాం పప్పు వేద్దాం మెత్తగా చాలామంది మిక్సీలో కందిపప్పు అయితే వేస్తారు అక్కర్లేదు మెత్తగా ఉడికిపోయింది కొంచెం నూనె చుక్క వేసి ఉడికిస్తే మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది శుభ్రంగా మరిగిద్దాం ఉప్పు కారం చూసుకోండి కావస్తే వేసుకోండి టేస్టీ తమిళనాడు సాంబార్ ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి ఇస్తారు చూడండి ఎలా ఉందో కలరు చూడండి లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి చూడండి ఇలా శుభ్రంగా మరగాలి ఆ ములంకాడ క్యారెట్ చాలామంది దొండకాయ దుంపలు ముక్కలు వేస్తారు ఎర్రదుంప కూడా వేస్తారు వెల్లుల్లి వేస్తారు నేను వెల్లి రెండు వేయలేదు మీరు కావస్తే వేసుకోవచ్చు ఇది బాగా మరగనిద్దాం ఇప్పుడు వేడి అన్నాల్లో తింటే చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉందో చెప్పండి తమిళనాడు సాంబార్ చాలా రకాలు చేసుకుంటారు సాంబారు కొంచెం చిక్కగా కొంచెం పల్చగా రుబ్బి వేస్తారు థ్యాంక్ యూ